హలో అండి, అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనండి ఈరోజు మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో వంకాయ పచ్చని పప్పు కర్రీ చేసి చూపిస్తున్నానండి మా ఫ్రెండ్స్ కోసం. అయితే వంకాయ పచ్చని పప్పు ఎలా చేసుకోవాలి, అందులో ఏమేమి వేయాలి, ఏసి చేసి చూపించిన. ముందుగా స్టవ్ వెలిగించాను, ఆయిల్ మరి స్టవ్ దాకా పెట్టి ఆయిల్ వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేస్తాను. పచ్చని పప్పునండి నేను ఉడకబెట్టలేదు, అంటే ఆల్రెడీ ఇంకా వంకాయ ముక్కలు కూడా కోసుకోలేదులే, నానబెట్టుకున్నాను ఈ పచ్చెనపప్పు. వంకాయ ముక్కలు కోసుకుని ఈ ఉల్లిపాయలు మగ్గేలోపు చక్కగా మనకి పచ్చెనపప్పు అంతా నానిపోద్ది. ఆ నానిపోయిన పప్పుని ఏం చేయాలంటే ఇందులో వేసుకోవాలి. పసుపు వేసాను కదా, ఇప్పుడు ఏం చేస్తానంటే తిప్పేస్తాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ని చూసి లైక్లు కొడుతున్నారా? మీరు కొట్టే చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది, ఉత్సాహం ఇస్తుంది, మాకు ఎంతో ధైర్యాన్ని కూడా నూరిపోస్తుంది అనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్స్ నేను చేసిన కర్రీస్ అన్నీ చూసి లైక్ కొట్టారే అన్న నాకు అనిపిస్తుంది. ఇంకా మీకోసమే నేను మంచి మంచి కర్రీస్ చేసి చూపించాల్సిన సంతోషం నాకు వస్తుంది కదా. అందుకని మీరు ఏం చేస్తారంటే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో మరి నేను చేసే ప్రతి కర్రీ చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి. పక్కన బెల్ ఉంటుందంట, గట్టిగా కొట్టండి. ఆ బెల్లుని గట్టిగా కొట్టేశారంటే చక్కగా మరి నేను చేసే ప్రతి కూరని పెట్టగానే వీడియో మీ దగ్గరికి వచ్చేస్తాను అన్నమాట. పచ్చనిపప్పు నానిపోయిందండి, ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గినాయి కదా. పచ్చనిపప్పు ఇదిలో వేసేస్తాను, ఎందుకంటే ఆగాలి కదా. ఎండలు కొద్దిగా ముదిరినాయండి, కొద్దిగా ఎండ అని వదిలిపోస్తాను. అయితే మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను వచ్చేసి ఈరోజు పచ్చనిపప్పు వంకాయ కర్రీ చేసి మా ఫ్రెండ్స్ అందరికీ చూపిద్దాం అనుకుంటున్నాను. మరి మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు చక్కగా మా ఛానల్ చూసి ఒక లైక్ పెట్టారనుకోండి, లైక్ కొట్టారనుకోండి, పక్కన బెల్ ఉంటుందంట, బెల్ కూడా కొట్టండి. ఇప్పుడు వెళ్ళి నేను వచ్చేసి వంకాయ ముక్కలు కోసుకుని వస్తాను. చాలామంది ఏం చేస్తారంటే పచ్చనిపప్పుని ఉడకబెడతారు. అయితే ఉడకబెట్టవచ్చు, నానబెట్టుకోవచ్చు, రెండు చేయవచ్చు. అదేం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మీకు నచ్చితే ఉడకబెట్టుకోండి, నచ్చలేదు అనుకోండి నానబెట్టుకుని ఇట్లా వేసుకోండి. ఇప్పుడు దీన్ని నేను వంకాయ ముక్కలు కోసుకొచ్చి మా ఫ్రెండ్స్కి ఎలా చేయాలో చూపిస్తాను. చాలామంది మా ఫ్రెండ్స్కి డౌట్ రావచ్చు, ఏమనంటే పచ్చనపప్పు నానబెట్టి ఇందులో వేసేస్తే ఉడకదు కదా అని. వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత కొన్ని వాటర్ పోస్తాం కదండి, కారం వేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఒక బొట్టు నీళ్ళు పోస్తాం కదా, అప్పుడు పచ్చనపప్పు దానికి ఎంత పొట్టు ఉంటుంది, ఊరికినే ఉడుకుద్ది, పెద్దగా డౌట్ ఏమో అవసరంలా. అయితే ఇప్పుడు వంకాయ ముక్కలు నేనైతే కోసుకొచ్చుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇది బాగా గుంజన వంకాయలు అప్పుడప్పుడు కోసుకోవాలి, ఎందుకంటే కండ్రకి చేదు ఎక్కేస్తాయి అన్నమాట. అందుకని మనం అప్పటికప్పుడు వంకాయ కోసుకుని తాలింపులు వేసుకుంటే చేదు ఎక్కువ, మనకు రుచిగా ఉంటుందన్నమాట. ఏది వంకాయ పచ్చిమిరపప్పు కర్రీ. ఇప్పుడు నేను ఇవన్నీ తిప్పాను కదా, ఇందులో ఉప్పు ఇలా ఉప్పు కూడా వేసైనా చూస్తారు కదా మా ఫ్రెండ్స్, వేస్తారు ఉండండి. ఇది ఉప్పు వేసాను కదా. ఇప్పుడు మూత పెడితే ఏమవుద్దంటే మగ్గుద్ది కర్రీ. అది మగ్గిన తర్వాత మళ్ళీ చూపిస్తాము ఫ్రెండ్స్ అందరికీ. డౌట్ అని ఎందుకన్నానంటే పచ్చనపప్పు ఇదిగోండి ఆల్రెడీ ఇదిగో మగ్గిపోయింది. పచ్చిగా ఉంటుందేమో అనుకుంటారు కదా, పచ్చిగా ఉండదండి, చక్కగా మగ్గిపోద్ది. ఇందులో కారం వేసుకుని ఒక బొట్టు నీళ్ళు పోసుకున్నాం అనుకోండి, కొద్దిగా మసాలా కూడా చల్లాలి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇందులో కొంచెం కారం వేస్తానండి, ఇంకా కారం వేయాలి కదా. కారం వేసి కలబెట్టుకుని ఇదంతా ఇలా కలుపుకోవాలి. కలిపేసుకుని కొంచెం వాటర్ సరిపోతుంది. ఏంటంటే పచ్చనిపప్పు ఉడకబెట్టలేదు, మరి వంకాయ ముక్క కసకస ఆడకుండా ఉంటుంది. ఈ రెండు చక్కగా ఇలా కలబెట్టేసుకున్నాక ఈ ఉడికిన తర్వాత ఇది దగ్గరికి వచ్చిన తర్వాత మీకు నేను చూపిస్తాను. మళ్ళీ ఇది ఎలా దగ్గరికి వచ్చింది, అన్నంలో వేసుకుని ఎలా తినాలి అనేది మీకు చూపిస్తాను, చూసేయండి. ఇవిడేంటి దగ్గరికి అంటుంది అంటే కూర మన దగ్గరికి రాదండి. మనమే ఉప్పులు కారాలు చూసుకుని కూర చక్కగా ఉడికిపోయిందా, నూనె పైకి వచ్చిందా అని చూసుకుని కట్టేసుకోవటమే. అంతేగాని ఇవిడేంటి దగ్గరికి అంటుంది, కూర మన దగ్గరికి వచ్చిందా, మనమే దాని దగ్గరికి వెళ్ళాలి, మనమే దాని దగ్గరికి వెళ్ళి వండుకోవాలి. అయితే ఇది వండేసాను కదా, ఇదిగో మా రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ మీకు నచ్చిందా? వంకాయ పచ్చనపప్పు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టేయండి, పెళ్ళి ఉంటుందంట దాన్ని కొట్టండి. అయితే రాధాకృష్ణ యూట్యూబ్ ఛానల్లో నేను చేసిన ఈ కర్రీ ఇంక ఇప్పుడు కట్టేస్తాను. అయిపోయింది, ఉప్పులు పప్పులు అన్నీ సరిపోయినాయి. మీకు నచ్చినట్లయితే మా వీడియో
లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మీ అందరి ముందుకు నేను వస్తాను. బాయ్ అండి.